హెచ్ఎం ఉపాధ్యాయ బృందం సహకారంతో మల్లా నాగిరెడ్డి గారి సహకారంతో విజయానికి 100 సూత్రాలు అనే పుస్తకం ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు విద్యార్థులకు పంపించేయడం దానికి జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మీ విజయం మీ సొంతం కావాలని అంటే మీరు కష్టపడి ప్రణాళికబద్ధంగా చదివితే విజయం మీ సొంతమని మీ బ్రహ్మానందాచార్య అంటాడు. కానీ స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, నీ విజయానికి కర్తవు నువ్వే, నీ పతనానికి కర్తవు నువ్వే అని. ఎందుకు స్వామి ఈ మాట అన్నాడంటే, భోజనం చేస్తే నీకు ఆకలి తీరుతుంది, దెబ్బ తగిలితే నువ్వు బాధపడతావు. కాబట్టి ఈ రెండింటి మీద మీరు అర్థం చేసుకొని మీరే ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు పరీక్ష అయితేమి, యూనిట్ టెస్ట్ అయితేమి, అలాగే 3 నెలల పరీక్షలు అయితేమి, 6 నెలల పరీక్షలు అయితేమి అనేక పరీక్షలు కూడా మీకోసం నిర్వహిస్తుంది. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఈ పరీక్షల్లో ఇద్దరు పిల్లలు ఫస్ట్ వస్తున్నారు ప్రతి క్లాస్లో, మిగతా వాళ్ళు రాలేకున్నారు. ఎందుకు రాలేదు అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతాడు. ఎందుకంటే జీవితంలో సినిమాలు కానీ, క్రికెట్ కానీ, ఏదైనా కానీ టీవీలు చూడడం కానీ ఇవి శాశ్వతంగా ఉంటాయి. కానీ చదువు ఇప్పుడు 10th క్లాస్లో మనం ఉన్నామని అంటే ఈ క్లాసు మళ్ళా కొన్ని వేలు పెట్టినా కానీ మనకు దొరకవచ్చు కానీ వాస్తవంగా వెనకబడిపోతాం. కాబట్టి టయానికి విలువిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పిన పాఠం ఈరోజే మీరు చదివి, అలాగే పలువురు గ్రామానికి కానీ, హెచ్ఎం వారికి కానీ, ఉపాధ్యాయ బృందానికి కానీ మంచి పేరు తీసుకొని రావడానికి మీరు బాగా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. కాబట్టి మీరు ప్రణాళికబద్ధంగా చదవాలంటే ఏం చేయాలా, రేపు అనేది వాయిదేయకూడదు. ఈరోజు సార్ పాఠం చెప్తున్నాడు అని అంటే ఆ పాఠం మీరు ముందే చదివి ప్రిపరేషన్ అయ్యి సార్ చెప్పేటప్పుడు కొంచెం విని, అలాగే రేపు పరీక్షకు మళ్ళా కొద్దిగా చదివితే మీరు బాగా కూడా చదవనికి కూడా ఆస్కారం అవుతుంది అని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి, అలాగే మనకు ఈ కార్యక్రమానికి దాతైన మల్లా నాగిరెడ్డి గారికి ఒకసారి